పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో లైసెన్స్ లేకుండా పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. వాటిని కొని రైతులు బలైపోతున్నారు. లైసెన్స్ లేకుండా పత్తి విత్తనాలు మరియు నిషేధించే గడ్డి మందు, గైసాల్ మందును అమ్మే వ్యాపారస్తులను అరికట్టాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే దాఖలాలు లేవు. పత్తి విత్తనాలు కొన్న రైతులు మోసపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి? నకిలీ మందులు అమ్మి సొమ్ము చేసుకున్న వ్యాపారస్తులు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే పెద్ద ఆందోళన చేపడతామని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ కి మర్యాదపూర్వకంగా అడుగుతున్నామన్నారు. కొద్దిగా మొక్కలు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మా కొమరాడ మండలానికి సంబంధించి నకిలీ పత్తి విత్తనాలతో పాటు పత్తి విత్తనాలు అలాగే గైసీల మందు అండి, గడ్డి మందు అంటారు దాన్ని. గైసీల మందు విపరీతంగా, ఈ గైసీల మందు అనేది ఒరిస్సాలో పిచ్చలబెడికి అమ్ముతారు, మన ఆంధ్రాలో నిషేధం. కాబట్టి ఇలాంటి మందుని అలాగే పత్తి విత్తనాలను కూడా ఈరోజు మధ్య దళారులు అలాగే రైతులు, కొంతమంది రైతులు కూడా తెచ్చి ఈరోజు అరువేయడంతో పాటు విపరీతమైన డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈ వ్యవసాయ శాఖ ఏడీ గారు మరి ఎక్కడున్నారో తెలియదు. ఒక పర్యవేక్షణ లేదు, ఒక సమావేశం లేదు, ఏమీ లేదు. పోనీ కింద స్థాయి మండల వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారంటే ఆయన పర్యవేక్షణ కూడా అంత ఇంత. అలాగే సచివాలయంలో ఉన్న వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేమన్నది ఏంటంటే ఈరోజు ఒరిస్సా నుండి ఏదైతే ఈ గైసీల మందు కానీ పత్తి విత్తనాలు కానీ అక్రమంగా తెచ్చి అమ్ముతున్నారు లైసెన్స్ లేకుండా, మరి తెచ్చిన వాళ్ళపై యాక్షన్ తీసుకపోతే మరి ఏమిటి? ఈరోజు లైసెన్స్ దుకాణాలు ఉన్నాయి. లైసెన్స్ దుకాణాలు కూడా వాళ్ళు అక్కడ అమ్ముతున్న పత్తి విత్తనాలు తీసుకుంటే మంచిది తప్ప మనకు నష్టపరిహారం కూడా రేపు ఏదైనా పోతే వస్తుంది. కానీ అలాంటి కాకుండా ఈరోజు ఈ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ మధ్య దళారులకి 3 పువ్వులు 6 కాయలు. పూర్వకాలం నుండి ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పూర్తిగా శిథిలావస్థ చేరడంతో మళ్ళీ కొత్తగా బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పి 7 సంవత్సరాల క్రితం 3 కోట్లతో పనులు ప్రారంభించారు. కానీ మొత్తం చెదరమైపోయి పూర్తిగా 7 సంవత్సరాల కాలం అసంపూర్తిగా వదులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికీ 3 చర్యలు ఎందుకు ఈ పనులు అసంపూర్తిగా వదిలించారు కాబట్టి వెంటనే ఈ పనులు ప్రారంభించి గిరిజన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి గత సోమవారం పార్వతీపురం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంగా గ్రీవెన్స్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అనగా గురువారం పార్వతీపురం ఐటీడీఏ పీఓ గారు వచ్చి ఏదైతే అసంపూర్తిగా గిరిజన బాలికల ఆశ్రమం